Good evening to all. Myself Sri Sai Gopika. I am from Tribly department. Today I am explaining about the electrical circuit analysis course. In the electrical circuit analysis course, I have to give a topic from the this circuit analysis. It is today my topic is ABCD parameters or T parameters. Uh, for the T parameters, it is introduction వచ్చేసి T parameters అంటే ట్రాన్స్మిటర్ T అంటే ట్రాన్స్మిషన్ పారామీటర్స్. ఇట్ ఈస్ రిలేట్ ఆఫ్ ది వేరియబుల్స్ ఇన్పుట్ పోర్ట్ అండ్ ది వేరియబుల్స్. ఈ ట్రాన్స్మిషన్ పారామీటర్స్ అనేది వేరియబుల్స్కి రిలేట్ అయి ఉంటుంది. అట్ ది ఇన్పుట్ పోర్ట్ అండ్ ది వేరియబుల్స్ అట్ ది అవుట్పుట్ పోర్ట్ ఆఫ్ ఏ 2-port నెట్వర్క్. ఇన్పుట్ వచ్చేసి వేరియబుల్స్కి అయి ఉంటుంది. 2-port నెట్వర్క్ వచ్చేసి అవుట్పుట్ పోర్ట్ వచ్చేసి 2-port నెట్వర్క్. ది జనరల్ ఈక్వేషన్స్ ఆఫ్ టీ పారామీటర్స్ వచ్చేసి V1 ఈజ్ ఈక్వల్స్ టు AV2 మైనస్ BI2 అండ్ I1 ఈజ్ ఈక్వల్స్ టు CV2 మైనస్ DI2. ఇట్ ఈస్ ద జనరల్ ఈక్వేషన్స్ ఫర్ టీ పారామీటర్స్. సో I have to explain about from T parameters general equations how it is calculated. సో ఈ జనరల్ ఈక్వేషన్స్ టీ పారామీటర్స్ అనేటివి మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది చెప్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ మనం టీ పారామీటర్స్లో అనేది ఏబిసిడి అని ఉంటుంది. టీ పారామీటర్స్ అంటే టీ పారామీటర్స్ ఆర్ ఏబిసిడి అనుకున్నాం కదా, కాబట్టి దీంట్లో మనం ఏబిసిడిని తీసుకుంటాం. సో V1 I1 is matrices of V1 I1 is equals to matrices of ABCD into matrices of V2 by V2 మైనస్ I2 అనుకుంటాం. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి కావాల్సిన జనరల్ ఈక్వేషన్స్ వస్తాయి. ఏది V1 ఈజ్ ఈక్వల్స్ టు AV2 V1 ఈజ్ ఈక్వల్స్ టు AV2 మైనస్ BI2 I1 ఈజ్ ఈక్వల్స్ టు CV2 మైనస్ DI2. సో ఇట్ ఈస్ ది జనరల్ ఈక్వేషన్స్ ఫర్ ది టీ పారామీటర్స్. సో ఇప్పుడు మనం టీ పారామీటర్స్లో ఓపెన్ సర్క్యూటెడ్ అండ్ సర్క్యూటెడ్ కేసెస్ చెప్పుకుంటాం అనమాట. ఇది ఓపెన్ సర్క్యూటెడ్లో అనేది సెకండ్ టర్మినల్ వచ్చేసి I2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం, నార్మల్గా అయితే Z అండ్ Yలో I1 ఫస్ట్ కేస్ 1లో అది I1 వచ్చేసి 0 అవుతుంది. తర్వాత Z పారామీటర్స్లో V1 అనేది V1 V2 అనేవి 0 అయిపోతాయి. Y పారామీటర్స్లో I1 I2 అనేటివి 0 అయిపోతాయి. కానీ ఇక్కడ ABCD పారామీటర్స్లో ఓపెన్ సర్క్యూట్ సెకండ్ టర్మ్లో I2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఎందుకంటే ఇది ABCD పారామీటర్స్ తీసుకున్నాం కాబట్టి I2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది అనమాట. ఇప్పుడు I2 ఈజ్ ఈక్వల్స్ టు 0 చేస్తే ఈ జనరల్ ఈక్వేషన్స్ ద్వారా ఇప్పుడు ఏమొస్తుంది మనకి, V1 ఈజ్ ఈక్వల్స్ టు AV2ని మనం క్యాల్కులేట్ చేస్తే V1 బై V2 ఈజ్ ఈక్వల్స్ టు A. ఎందుకంటే V1 V2 ఇటు పక్కకు వచ్చేస్తే అది బై అయిపోతుంది. సో కాబట్టి V1 బై V2 ఈజ్ ఈక్వల్స్ టు A అవుతుంది. తర్వాత I1 ఈజ్ ఈక్వల్స్ టు CV2. ఇది V2 అనేది ఈ పక్కకు వచ్చేస్తే బై అయిపోతుంది కాబట్టి I1 బై V2 ఈజ్ ఈక్వల్స్ టు C. ఇట్ ఈస్ ది ఓపెన్ సర్క్యూటెడ్ సెకండ్ టర్మినల్ ఈక్వేషన్స్. అండ్ కేస్ 2లో మనం ఏం తీసుకుంటామంటే షార్ట్ సర్క్యూటెడ్ సెకండ్ టర్మినల్. సో అప్పుడు ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది, ఇప్పుడు షార్ట్ సర్క్యూటెడ్. సో ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ జనరల్ ఈక్వేషన్స్ ద్వారా మనం తీసుకోలేవన్నీ, ఎందుకంటే AV2 BI2 CV2 DI2. సో ఇక్కడ ఏమున్నాయి జనరల్గా V2 I2. సో కాబట్టి ఇవి 0 చేసుకుంటున్నాం మనం. ఇట్ ఈస్ ది ఏమంటారు I2 ఈజ్ ఈక్వల్స్ టు 0 V2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో కాబట్టి ఇవి రెండు మనం 0 చేసుకుంటాం. ఇప్పుడు V2 ఈజ్ ఈక్వల్స్ షార్ట్ సర్క్యూటెడ్లో V2 ఈజ్ ఈక్వల్స్ టు 0 చేస్తే ఇప్పుడు మనకి ఏమొస్తుందని చూద్దాం. V1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ BI2 అవుతుంది. మైనస్ BI2 చేస్తే B ఈజ్ ఈక్వల్స్ టు B సైడ్కి వస్తుంది. అప్పుడు B సైడ్కి వస్తే మైనస్ అనేది ఇక్కడే ఉంటుంది. సో మైనస్ B ఉంది కదా, అప్పుడు ప్లస్ అవుతుంది అది సైడ్కి వస్తే. B ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ V1 బై I2 వస్తుంది. లేకపోతే మనం మైనస్ Bని తీసుకుంటే మైనస్ B ఈజ్ ఈక్వల్స్ టు V1 బై I2 ఇది వస్తుంది. తర్వాత I1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ DI2.
మైనస్ j అనేది ఇట్ సైడ్కి వచ్చేస్తే I1/I2 మనకి ఈక్వేషన్ వస్తుందన్నమాట. తర్వాత d = I1/I2. సో ఇట్ ఈస్ ది ఈక్వేషన్స్ ఫర్ ది ఓపెన్ సర్క్యూటెడ్ అండ్ షార్ట్ సర్క్యూటెడ్. సో నేను ఇప్పుడు కండిషన్ ఫర్ రెసిప్రోసిటీ టీ పారామీటర్స్లో రెసిప్రోసిటీ కండిషన్ చూద్దాం. టీ పారామీటర్స్లో రెసిప్రోసిటీ కండిషన్ కేస్ 1 వచ్చేసి షార్ట్ సర్క్యూటెడ్ సెకండ్ టెర్మినల్ V2 = 0. షార్ట్ సర్క్యూటెడ్ సెకండ్ టెర్మినల్ V2 = 0. సో ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని మనం ఈక్వేషన్స్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ది రెసిప్రోసిటీ కండిషన్ కేస్ 1లో V2 = 0 అయిపోతుంది సెకండ్ టెర్మినల్లో. ఎందుకంటే మనం ఈ డయాగ్రామ్ బట్టి తీసుకోవాలన్నమాట. V1 = Vs అనుకుంటాం, V2 = 0 అనుకుందాం మనం. సో I2 = -I2'. ఓకే, V1 = AV2 - BI2. ఇది మన ఈక్వేషన్. సో V1 అంటే మనం ఏమనుకుందాం, Vs అనుకుందాం, = AV2. ఇక్కడ V2 అంటే మనం ఏమనుకుందాం, V2 0 అయిపోతుంది. తర్వాత -BI2 అంటే -I2' అనుకుందాం కాబట్టి సో ఇది తీసుకుంటాం. Vs = ఇప్పుడు మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి BI2' వస్తుంది. దీన్ని మనం ఈ I2' అనేది VS/I2' వస్తుంది అనమాట. ఇటు సైడ్కి వస్తే అది బై అవుతుంది కాబట్టి VS/I2' B అవుతుంది. తర్వాత I1 = CV2 - DI2 అవుతుంది. I1 సో కాబట్టి V2 0 అయిపోతుంది కాబట్టి CV2 లేదు, -DI2' అవుతుంది. I1 ఈ మైనస్ ప్లస్ అయితే DI2' అవుతుంది. ఇది మనం ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఇది ఇక్కడ I1 = DI2' అనేది I1/I2' D అవుతుంది. సో ఇప్పుడు కండిషన్ రెసిప్రోసిటీలో కేస్ 2 చెప్పుకుందాం. షార్ట్ సర్క్యూటెడ్ ఫస్ట్ టెర్మినల్ V1 = 0. సో మనకి కేస్ 1లో వచ్చేసి V2 = 0 అవుతుంది, కేస్ 2లో V1 = 0 అవుతుంది. సో ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని V1 = 0 అనుకుంటాం. మనకి కేస్ 1లో వచ్చేసి V1 ఏమనుకున్నాం, Vs అనుకున్నాం, కానీ ఇక్కడ రివర్స్. V1 = 0, V2 = Vs అండ్ I1 = -I1'. సో ఇప్పుడు మనం V1 = AV2 - BI2 కదా. V1 ఏమవుతుంది, 0 అయిపోతుంది. అప్పుడు V2 ఏమనుకున్నాం, Vs, AVs - BI2. సో AVs = BI2. I2 గురించి మనం ఏం మాట్లాడుకోలేదు కాబట్టి I2 అలాగే ఉంటుంది. తర్వాత ఈ I2ని ఇటు సైడ్ తీసుకొస్తే I2 = A/BVs అవుతుంది ఇది ఈక్వేషన్. తర్వాత ఇక్కడ మనం I1 = CV2 - DI2 కదా. I1 అంటే మనకి మనం తీసుకున్న వాల్యూ -I1' = CVs - DI2 అవుతుంది. -I1' = CVs - D. ఇక్కడ ఈ ఈక్వేషన్ బట్టి మనకి I2 వాల్యూ ఏమొచ్చిందో దాన్ని ఇక్కడ రీప్లేస్ చేస్తామన్నమాట. ఇక్కడ ఏమొచ్చింది, I2 వాల్యూ A/BVs వచ్చింది. సో కాబట్టి ఈ ఈక్వేషన్ని ఇక్కడ రీప్లేస్ చేస్తాం. అప్పుడు ఇది ఏమవుతుంది, D × A/BVs అవుతుంది. తర్వాత -I1' = CVs = AD. ఇక్కడ ఇంటూ చేస్తాం అన్నమాట. ఇప్పుడు AD/BVs అవుతుంది. -I1' = CVs CVs ఇటు సైడ్ వస్తే -CVs = -AD/BVs. సో ఇప్పుడు మనకు వచ్చిన ఈ ఈక్వేషన్ ఏమవుతుంది, I1' = AD/BVs - CVs. I1' = AD - BC/B × Vs. I1'/Vs Vs ఇటు సైడ్కి వస్తుంది, ఇప్పుడు బై అవుతుంది, AD - BC/B. Vs/I1' B/AD - BC. సో ఫ్రమ్ కేస్ 1 అండ్ కేస్ 2 ద్వారా మనకు వచ్చిన వాల్యూస్ అనేది వేసుకుంటాం. మన కేస్ 1లో ఏమొచ్చింది, Vs/I2' Vs/I1'. ఇట్ ఈస్ B = B/AD - BC. ABD - B²C = B. సో మనం ఈ వచ్చిన ఈక్వేషన్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తే ABD - B²C = B వస్తుంది.
బి ఇంటూ ఏడి మైనస్ బీసీ ఈజ్ ఈక్వల్స్ టు బి. ఏడి మైనస్ బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ బి బై బి వస్తుంది అనమాట. ఇది క్యాన్సిల్ అయితే 1 అవుతుంది. సో కండిషన్ ఇప్పుడు చెప్పబోయేది కండిషన్ ఫర్ రెసిప్రోసిటీ. కేస్ 1 ఓపెన్ సర్క్యూట్ సెకండ్ టెర్మినల్లో కేస్ 1 కండిషన్ ఫర్ సిమెట్రీలో కేస్ 1లో I2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిపోతుంది. V1 ఈజ్ ఈక్వల్స్ టు AV2, I1 ఈజ్ ఈక్వల్స్ టు, సో I2 ఈజ్ ఈక్వల్స్ 0 అయిపోతే మనకి V1 ఈజ్ ఈక్వల్స్ టు AV2, I1 ఈజ్ ఈక్వల్స్ టు CV2 అవుతుంది. V1 ఈజ్ ఈక్వల్స్ టు A ఇంటూ 1/C I1 అండ్ V2 ఈజ్ ఈక్వల్స్ టు 1/C I1. V1 ఈజ్ ఈక్వల్స్ టు A/C, ఎందుకంటే ఇక్కడ ఇంటూ 1 ఉంది కాబట్టి A/C I1. V1/I1 ఈజ్ ఈక్వల్స్ టు A/C. కండిషన్ ఫర్ సిమెట్రీలో కేస్ 2 ఇది. ఓపెన్ సర్క్యూటెడ్ ఫస్ట్ టెర్మినల్లో I1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిపోతుంది. ఇక్కడే మనకి ఏమొచ్చింది I2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ I1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. V1 ఈజ్ ఈక్వల్స్ టు AV2 మైనస్ BI2, ఇది మనకి ఇచ్చిన జనరల్ ఈక్వేషన్. I1 ఈజ్ ఈక్వల్స్ టు CV2 మైనస్ DI2, ఇది జనరల్ ఈక్వేషన్. ఇక్కడ మనం ఫస్ట్ ఈక్వేషన్లో I1 అనేది I1 వాల్యూ లేదు, సో కాబట్టి అట్లా పెట్టుకుంటాం. I1 వాల్యూ 0 ఈజ్ ఈక్వల్స్ టు CV2 మైనస్ DI2, CV2 ఈజ్ ఈక్వల్స్ టు DI2, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి పక్కకు ప్లస్ అవుతుంది. V2 ఈజ్ ఈక్వల్స్ టు D/C I2, V2 బై I2 ఈజ్ ఈక్వల్స్ టు D/C అవుతుంది. ఫ్రమ్ కేస్ 1 అండ్ కేస్ 2 ద్వారా మనం తీసుకోవాల. V1/I1 ఈజ్ ఈక్వల్స్ టు V2/I2 చేస్తే V1/I1 చేస్తే ఏమొస్తుంది మనకి A/C ఈజ్ ఈక్వల్స్ టు D/C. ఈ CC అనేటివి క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు A ఈజ్ ఈక్వల్స్ టు D అవుతుంది. లేకపోతే మనం A/D అయినా తీసుకోవచ్చు, A/D ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ కండిషన్ ఫర్ సిమెట్రీ కేస్ 2. అండ్ కంక్లూజన్ ఫర్ T పారామీటర్స్. T పారామీటర్స్ అంటే ఏంటి? ABCD పారామీటర్స్ ఆర్ ట్రాన్స్మిషన్ పారామీటర్స్ అన్న అంటాం మనం. The simple model of a transmission line with frequency dependent losses and surrounding components can reproduce the two kinds of curves, transmission and resonance of two cases. This is only a small and first step towards understanding bench measurements. Still some work to do to reproduce latest curves. Thank you.